టీసీఎస్ కంపెనీలో 8 మంది ముస్లిమ్స్ టీమ్ లీడర్స్ హిందూ గర్ల్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని బలవంతంగా బీఫ్ తినిపించి అలాగే రోజు నమాజ్ చేయండి బుర్ఖా వేసుకోండి అని చెప్పి వాళ్ళని ముస్లిమ్స్లోకి కన్వర్ట్ చేసేలా చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మరోవైపు నాసిక్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉద్యోగులకు సంబంధించిన కేసులో బయటి హిందుత్వ బృందాల ప్రమేయంతో లవ్ జిహాద్, బలవంతపు మత మార్పిడి, లైంగిక నేరాల ఆరోపణలను సృష్టించి వాటికి మరింత బలం చేకూర్చారని నిందితుల కుటుంబాలు ఆరోపించాయి. అయితే ఇప్పుడు మనం ఈ విషయంలో అసలు ఏం జరిగిందో నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ కంపెనీ బీపీఓ ఆఫీసులో ఒక చాలా తీవ్రమైన ఘటన జరిగింది. ఇది 2022 ఫిబ్రవరి నుంచి 2026 మార్చి వరకు, అంటే సుమారు 4 సంవత్సరాలుగా జరిగిన విషయం. ఇప్పుడు ఈ ఘటన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 8 మంది యువతి ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చెప్పినట్టు కంపెనీలోని కొంతమంది టీమ్ లీడర్లు వారిని లైంగికంగా వేధించారు, మానసికంగా బాధ పెట్టారు, బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించారు. 2026 మార్చి 26న ఒక మహిళా ఉద్యోగి దేవలాలి క్యాంప్ పోలీస్ స్టేషన్లో మొదటి ఫిర్యాదు ఇచ్చింది. ఆ తర్వాత మరికొంతమంది ఉద్యోగులు ముంబై నాకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. మొత్తం 9 ఫిర్యాదులు అంటే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇందులో 8 మంది మహిళలు లైంగిక మరియు మానసిక వేధింపుల గురించి, అలాగే మగ ఉద్యోగి మత భావనల గురించి ఫిర్యాదు చేశాడు. టీసీఎస్ నాసిక్ కార్యాలయంలో జరిగిన సంఘటన అత్యంత దారుణమైనది మరియు అమానుషమైనది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆడపిల్లలపై జరిగిన లైంగిక వేధింపులు, వారిని మోసం చేయడం లేదా మతం మార్చుకునేలా బలవంతం చేయడం వంటివి ఏ సమాజంలోనూ ఆమోదించలేని ఘోరమైన నేరాలు. ఇలాంటి నేరాలకు పాల్పడిన నిందితులకు మరియు వారికి సహకరించిన వారికి చట్టం ద్వారా ఖచ్చితంగా అత్యంత కఠినమైన శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ముస్లిం సమాజ పెద్దలు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీరిని ఖచ్చితంగా ఖండించాలి. ఇలాంటి చర్యలకు దారితీసే పరిణామాలు ఏంటో కూడా ఆలోచించాలి. అలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలి. అయితే ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఏమిటంటే, హిందూ మహిళా ఉద్యోగులను బలవంతంగా మతంలోకి మార్చే ప్రయత్నం చేశారు, పెళ్లి చేసుకుంటామని నమ్మించి అత్యాచారం చేయడం, అశ్లీల వ్యాఖ్యలు చేయడం మరియు అసభ్యంగా తాకడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారం మొదట ఫిబ్రవరి 2026లో ఒక రాజకీయ పార్టీ కార్యకర్త ఇచ్చిన సమాచారంతో బయటపడింది. ఆఫీసులో ఒక హిందూ యువతి బలవంతంగా మత మార్పిడి గురవుతుందని తెలియడంతో నిజాలు తెలుసుకోవడానికి నాసిక్ పోలీసులు ఒక సాహసోపేతమైన అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. 7 మహిళా పోలీసులు ఆఫీసులో పనిచేసే పనివారితో, అంటే హౌస్ కీపింగ్ స్టాఫ్ వేషంలో సుమారు 42 రోజుల పాటు అక్కడే ఉండి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను గమనించారు. ఆ తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే సిట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 7 ఉద్యోగులను అరెస్ట్ చేశారు. వీరిలో టీం లీడర్లు మరియు హెచ్ఆర్ అధికారి కూడా ఉన్నారు. ఇందులో టీం లీడర్లు ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మేమన్ మరియు తౌసీఫ్ అథార్ ఉన్నారు. అయితే హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ బాధితులు పంపిన సుమారు 78 ఈమెయిల్స్ ఫిర్యాదులను పట్టించుకోకుండా నిందితులకు సహకరించారు అనే ఆరోపణ ఉంది. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు. అయితే దాదాపు అన్ని మీడియా సంస్థలు నిదా ఖాన్ను ఆఫీసులో హెచ్ఆర్ హెడ్ అని, నియామకాలు, హైరింగ్ చూసే మాస్టర్ మైండ్ అని ప్రచారం చేశాయి. అయితే టీసీఎస్ దీనిని ఖండించింది. ఆమె ఆ సంస్థలో హెచ్ఆర్ మేనేజర్ కాదు అని, రిక్రూట్మెంట్ ఆమెకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. టీసీఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం నిదా ఖాన్ కేవలం ఒక ప్రాసెస్ అసోసియేట్గా మాత్రమే పనిచేశారు. ఆమెకు కంపెనీలో ఎలాంటి నాయకత్వ బాధ్యతలు, లీడర్షిప్ రూల్స్ లేవు. కొన్ని నివేదికలు ఆమెను టెలికాలర్గా కూడా పేర్కొన్నాయి. అయితే బాధితులు పంపిన 78 ఈమెయిల్స్ను ఆమె తొక్కిపెట్టాలని వస్తున్న ఆరోపణలపై టీసీఎస్ స్పందించింది. ప్రాథమిక విచారణలో తమ అంతర్గత పాష్ లేదా ఎథిక్స్ ఛానల్స్ ద్వారా అటువంటి ఫిర్యాదులు ఏవి తమకు అందలేదని కంపెనీ పేర్కొంది. నిదా ఖాన్ ఒక ఉన్నత హోదాలో ఉండి ఈ పనులన్నీ చేశారని వస్తున్న వార్తలను టీసీఎస్ తోసిపుచ్చింది. ఆమె కేవలం ఒక సాధారణ ఉద్యోగి మాత్రమే చెప్పడం జరిగింది. టీసీఎస్ కంపెనీ ఇలాంటి వేధింపులపై జీరో టాలరెన్స్ అంటే సహనం లేదని చెప్పింది. ఆరోపణలు ఎదుర్కొన్న అందరినీ సస్పెండ్ చేసి ఉద్యోగం నుంచి తొలగించింది. ఆఫీసు ఉద్యోగులందరూ ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశించింది. ఇంటర్నల్ విచారణ చేపట్టింది. అయితే ఈ విషయంలో టాటా సన్స్ చైర్మన్ అయినటువంటి ఎన్ చంద్రశేఖరన్ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. కంపెనీ సిఓఓ అరతి సుబ్రహ్మణ్య నేతృత్వంలో పూర్తి విచారణ జరుపుతున్నారు. పోలీసులతో పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అశ్విన్ చైనాని సంస్థలో ఆపరేషన్స్ మేనేజర్గా ఉండడమే కాకుండా పాష్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు. సాధారణంగా కంపెనీలో మహిళా ఉద్యోగులకు ఏవైనా వేధింపులు ఎదురైతే వాటిని ఆపడానికి పాష్ అనే ఒక ప్రత్యేక కమిటీ ఉంటుంది. అశ్విన్ ఆ కమిటీలో ఒక ముఖ్యమైన సభ్యుడు. కానీ అతను
తన బాధ్యతను పక్కన పెట్టి ఆడపిల్లలు వచ్చి తమకు జరుగుతున్న అన్యాయం గురించి ఫిర్యాదు చేస్తే వాటిని పట్టించుకోలేదు. పైగా ఆ ఫిర్యాదులు ఎవరికి తెలియకుండా తొక్కిపెట్టి తప్పు చేసిన వారికి అండగా నిలిచాడు. అయితే టీసీఎస్ కేసులో నిందితులు ముస్లింలు కావడంతో కొందరు రాజకీయ నాయకులు మరియు మీడియాలోని కొన్ని విభాగాలు దీనిని కేవలం కొందరి నేరంగా చూడకుండా కార్పొరేట్ జిహాద్ అని పిలవడం మొదలుపెట్టాయి. ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పును పట్టుకొని దేశంలోని ముస్లింలందరూ దేశద్రోహులు లేదా ఉగ్రవాదులు అన్నట్లుగా మీడియా ప్రచారం చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు గతంలో జరిగిన ప్రదీప్ కురుల్కర్ వంటి హిందూ వ్యక్తులు దేశ రహస్యాలను అమ్మేసినప్పుడు మీడియా వారి మతాన్ని ప్రశ్నించలేదు. కానీ టీసీఎస్ కేసులో నిందితుల మతాన్ని హైలైట్ చేస్తూ మొత్తం వర్గాన్ని భయపెట్టేలా ప్రచారం చేస్తున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించడం మానేసి వారి మతం పేరుతో ఆ వర్గం మొత్తాన్ని నిర్మించడం ద్వారా సమాజంలో విభజన తెస్తున్నారని ఇక్కడ ప్రధాన ఆరోపణ వస్తుంది. భారతదేశం గర్వించదగ్గ రక్షణ శాస్త్రవేత్తల్లో ఒకరైనటువంటి డాక్టర్ ప్రదీప్ కురుల్కర్ పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ హనీ ట్రాప్లో చిక్కుకొని దేశ రహస్యాలను లీక్ చేయడం అత్యంత తీవ్రమైనటువంటి విషయం. పూణేలోని ఒక కీలక ప్రయోగశాల డైరెక్టర్గా ఉన్న ఆయన పాకిస్తాన్ ఏజెంట్ జారా దాస్గుప్తాతో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్నాడు. కురుల్కర్ అనే ఆయన దేశ రక్షణ శాఖలో చాలా పెద్ద ఉద్యోగంలో ఉండేవాడు. ఆయన హిందూ ధర్మం మరియు దేశభక్తి గురించి చెప్పే సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఆయన పాకిస్తాన్కు దేశ రహస్యాలు చేరవేసి దేశానికి ద్రోహం చేశాడు. కానీ ఆయన తప్పు చేశాడని ఎవరు కూడా హిందువులందరినీ దేశద్రోహులు అని అనలేదు. అదే టీసీఎస్ నాసిక్ కేసులో కొందరు ముస్లిం వ్యక్తులు తప్పు చేశారని ఆరోపణలు రాగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొందరు మీడియా ప్రతినిధులు మరియు రాజకీయ నాయకులు ఆ కొందరి నేరాన్ని మొత్తం ముస్లిం వర్గానికి ఆపాదిస్తూ మాట్లాడుతున్నారు. దీనినే డబుల్ స్టాండర్డ్స్ అంటారు. ఒక హిందూ వ్యక్తి తప్పు చేస్తే అది ఆ వ్యక్తి చేసిన పొరపాటుగా మాత్రమే చూస్తున్నారు. కానీ ఒక ముస్లిం వ్యక్తి తప్పు చేస్తే ఆ మతానికి చెందిన అందరిని నిందించడం జరుగుతుంది. ఇలా అని నేను ఆ ముస్లింలను వెనకేసుకు రావడం లేదు. ఆ దుర్మార్గులకు తగిన శిక్ష పడాల్సిందే అంటున్నాను. కానీ కొందరు చేసిన తప్పుకి ఆ పూర్తి మతాన్ని శంకించడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. ఇలా చేయడం వల్ల ప్రజల మధ్య విద్వేషాలు పెరిగి సమాజం విడిపోయే ప్రమాదం ఉంటుంది. నేరం చేసిన వ్యక్తిని మాత్రమే శిక్షించాలి తప్ప ఆ మతం వారందరిని నిందించడం తప్పు. మరో సంఘటనలో జ్యోతి మల్హోత్రా అనే మహిళ హర్యానాకు చెందిన ఒక ప్రసిద్ధ ట్రావెల్ బ్లాగర్. ఆమె తన యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ జో ద్వారా లక్షలాది మందికి సుపరిచితురాలు. సోషల్ మీడియాలో ఆమె జై శ్రీరామ్ నినాదాలతో ఒక భక్తురాలిగా కనిపిస్తూనే రహస్యంగా దేశ ద్రోహానికి పాల్పడింది. పాకిస్తాన్ హై కమిషన్ అధికారి దానిష్తో పరిచయం పెంచుకున్న ఆమె లడక్, పఠాన్కోట్ మరియు నాథులా పాస్ వంటి కీలక సరిహద్దు ప్రాంతాల్లోని సైనిక కదలికలు మరియు బీఎస్ఎఫ్ రాడార్ లొకేషన్ల గురించి రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేసింది. ఆమె తన పాకిస్తాన్ యజమానుల సూచనల మేరకే సోషల్ మీడియాలో పాకిస్తాన్కు అనుకూలంగా ప్రచారం చేస్తూనే భారతదేశ భద్రతను పణంగా పెట్టింది. జ్యోతి మల్హోత్రా కేవలం తన స్వార్థం మరియు ఆర్థిక లాభాల కోసమే దేశానికి ద్రోహం చేసింది. ఈ కేసును బట్టి అర్థమయ్యేది ఏమిటంటే నేరం చేయడానికి మతం కారణం కాదు. అది కేవలం మనిషి లోపల ఉండే స్వార్థం మరియు బలహీనత వల్ల మాత్రమే జరుగుతుంది. తప్పు చేసిన వ్యక్తి హిందూ అయినా ముస్లిం అయినా వారిని నేరస్తులుగా చూడాలి తప్ప ఆ మతం మొత్తానికి ఆ నేరాన్ని ఆపాదించడం సరికాదని ఈ ఘటన మనకు నిరూపిస్తుంది. ఇక కర్ణాటకలోని ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్లోని భారత నావీ దళానికి సంబంధించినటువంటి అత్యంత రహస్యమైనటువంటి సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్కు చెందినటువంటి రోహిత్ మరియు సంత్రి అనే ఇద్దరు వ్యక్తులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరు ఉడిపి షిప్ యార్డ్లో ఒక సబ్ కాంట్రాక్టర్ కింద పనిచేస్తూ భారత నౌకల నెంబర్లు మరియు ఇతర వ్యూహాత్మక వివరాలను వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా పాకిస్తాన్ గూఢాచార్యులకు విక్రయించారు. కేవలం నెలకు 5,000 రూపాయలు ఆశపడి వీరు దేశ భద్రతను పణంగా పెట్టడం గమనార్హం. ఈ నిందితులు ఇద్దరు హిందూ నేపథ్యం ఉన్నవారే కావడం వల్ల దేశ ద్రోహం లేదా గూఢాచార్యం వంటి నేరాలకు మతం ఉండదని, అవి కేవలం వ్యక్తిగత స్వార్థం వల్ల జరుగుతాయని స్పష్టమవుతుంది. న్యూజిలాండ్ మసీదులో కాల్పులు జరిపిన వ్యక్తి క్రైస్తవుడు. కానీ ఆ ఒక్కడి చర్య వల్ల ప్రపంచంలోని క్రైస్తవులందరూ ఉగ్రవాదులు అయిపోరు. అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఏ మతంలోనైనా కొందరు తీవ్రవాద భావజాలం ఉన్నవారు ఉండవచ్చు. కానీ వారి వల్ల ఆ మతం మొత్తం చెడ్డది కాదు. మన దేశంలో బాల్యం నుండి వివిధ మతాల వారు స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ టీసీఎస్ వంటి కేసులను పట్టుకొని మీడియా మరియు రాజకీయ నాయకులు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఆ స్నేహ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. నేరం ఏ వర్గం చేసినా అది తప్పే. శిక్ష నేరస్తుడికి పడాలి తప్ప ఆ మతం మీద ద్వేషం పెంచుకోకూడదు. కురుల్కర్ వంటి హిందూ అధికారులు దేశ రహస్యాలను అమ్మేసినా లేదా టీసీఎస్ కేసులో ముస్లింలు తప్పు చేసినా మనం అడగాల్సింది న్యాయం మాత్రమే. తప్పు చేసిన వారిని నిలదీయాలి. కానీ వారి మతం పేరుతో ఒక సమాజం మొత్తాన్ని నిర్మించడం అన్యాయం అవుతుంది. భారతదేశం తన ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలంటే మతాతీతమైన న్యాయం అత్యవసరం. టీసీఎస్ నాసిక్ కేసులో దోషులకు కఠిన శిక్ష పడాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ
ఆ శిక్ష కేవలం నేరానికి పరిమితం కావాలి తప్ప ఒక మత సమూహంపై సామాజిక వెలివేతగా ఉండకూడదు. జాతీయ భద్రత పట్ల అప్రమత్తంగా ఉంటూనే సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత. రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి చేసే ప్రచారాలను పక్కన పెట్టి మానవత్వాన్ని మరియు రాజ్యాంగ విలువలను గౌరవించినప్పుడే నిజమైన నవభారతం సాధ్యమవుతుంది. దేశంలో 2 ప్రధాన లైంగిక దుర్వినియోగ కేసులు వెలుగులోకి వచ్చాయి. మొదటి కేసు అశోక్ ఖరాత్ అనే హిందీ పేరు గల వ్యక్తి గురించి. ఇందులో హిందూ మహిళలపై దోపిడీ జరిగినట్లు, అత్యాచారాలు జరిగినట్లు బయటపడ్డాయి. కానీ మీడియా ట్రయల్ లేదు, బుల్డోజర్ చర్య లేదు, ఏ రాజకీయ పార్టీ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను కేవలం జైలుకు వెళ్ళాడు, కానీ కొందరు అతనికి మద్దతు కూడా పలకడం ఆశ్చర్యకరం. ఇక రెండో కేసు ఉర్దూ పేరు గల అయాన్ మరియు అతని మరో స్నేహితుడి గురించి. ఇందులో విధానం భిన్నంగా ఉండి బ్లాక్ మెయిలింగ్ కూడా చేరింది. సోషల్ మీడియాలో మీడియా ట్రోల్స్ జరిగాయి. బుల్డోజర్ అతని ఇంటికి కూడా వెళ్ళింది. అతన్ని మొత్తం సమాజం పైన వేలెత్తి చూపారు. అతని పేరు పెద్ద నాయకులతో కూడా కలిపేశారు. చట్టం అందరికీ సమానమైతే మరి అశోక్ ఖరాత్ టేబుల్ ఆఫీసుపై బుల్డోజర్ ఎందుకు నడవలేదు? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.